శ్రీ శంకర భగవత్పాద విరచిత శ్రీరామ భుజంగ ప్రయాత స్తోత్రం 4వ శ్లోకాన్ని ఈరోజు భావయుక్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ సూక్తి ఛానల్. 4వ శ్లోకం. మహారత్నపీఠే శుభే కల్పమూలే సుఖాసీనమాదిత్యకోటిప్రకాశం సదా జానకీ లక్ష్మణోపేతమేకం సదా రామచంద్రం భజేహం భజేహం. మహారత్నపీఠే శుభే కల్పమూలే సుఖాసీనమాదిత్యకోటిప్రకాశం సదా జానకీ లక్ష్మణోపేతమేకం సదా రామచంద్రం భజేహం భజేహం. మంగళకరమైన కల్పవృక్ష మూలమున మహారత్న ఖచ్చితమైన పీఠమునందు సుఖముగా కూర్చుండి కోటి సూర్య సమానములైన తేజస్సు కలిగి ఎల్లప్పుడూ సీతాలక్ష్మణులతో కూడియుండి అద్వితీయుడైన శ్రీరామచంద్రుని నేనెల్లప్పుడూ సేవించెదను అని శంకర భగవత్పాదులు ఆ శ్రీరామచంద్రుని, ఆ సీతాలక్ష్మణులతో కూడిన రాముని, తేజస్సు కలిగిన రాముని, మహారత్న ఖచ్చిత పీఠముపై సుఖాసీనుడైన రాముని, మంగళకరమైన రాముని, కల్పవృక్ష మూలమున ఉన్నటువంటి రాముని సేవిస్తున్నాను అని తెలియచేశారు. మనము ఆ మహా మర్యాదా పురుషోత్తముని సేవిద్దాం, తరిద్దాం. శ్లోకం మరొక్కసారి. మహారత్నపీఠే శుభే కల్పమూలే సుఖాసీనమాదిత్యకోటిప్రకాశం సదా జానకీ లక్ష్మణోపేతమేకం సదా రామచంద్రం భజేహం భజేహం సదా రామచంద్రం భజేహం భజేహం. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ శక్తి ఛానల్. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.